అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మూత్రంలో నురగ. ఈ ప్రాబ్లమ్ చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో మన మొయినాబాద్‌లో కన్సల్టేషన్ ఉన్నాయి కదా! ఇప్పుడు కొంచెం పెయిడ్ చేశాం దాన్ని. అక్కడికొచ్చే వాళ్ళలో ఒక 50 మందొస్తే కనీసం 10 మంది ఈ కంప్లెయింట్‌తో వస్తున్నారు. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? దీనికొస్తే ఇది డేంజరా? లేకపోతే దాన్ని లైట్ తీసుకోవచ్చా? దాన్ని తగ్గించేయాలంటే మనం ఏం చేయాలి? అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూత్రంలో నురగ రావడం అనేది హెల్తీ సింప్టమ్ అయితే కాదు. అప్పుడప్పుడు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అస్సలు రాకుండా పోయేటువంటి అవకాశమే లేదు అని చెప్పడానికి లేదు. అప్పుడప్పుడు రావచ్చు. కానీ మీకు ఎప్పుడు పోసినా, ఎప్పుడు మూత్రానికి వెళ్ళినా, రోజుకు 3 సార్లు పోతే 3 సార్లు, 4 సార్లు పోతే 4 సార్లు నురగ వస్తుంది. అలాగే కంటిన్యూస్‌గా 1 వీక్ మీకు ఎప్పుడు మూత్రం పోసినా నురగ వస్తుంది అంటే దాన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి. ఏదో సంథింగ్ మన బాడీలో ఎక్స్‌పెక్ట్ చేయంది ఏదో జరుగుతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వచ్చే నురగ యూజువల్‌గా కొంతమంది పొద్దున్నే లేదా సాయంత్రం వెళ్ళి ఒకసారి పోయంగానే సడెన్‌గా వచ్చిందనుకోండి, అది మేబీ సోప్ ఉండొచ్చు. ఆ హార్పిక్ ఏదేసి కడుగుంటే దానివల్ల కూడా వచ్చి ఉండొచ్చు. దాన్ని కూడా చూసి నురగ అనుకుంటే కష్టం, అందుకే చెప్తున్నా. అందులో ఎక్కువసేపు బిగబెట్టి ఫాస్ట్‌గా ఎళ్లి పోసారనుకోండి, అప్పుడు కూడా నురగ వస్తది. ఫోర్స్‌గా పోస్తాం కాబట్టి. కాబట్టి కనిపించే ప్రతి నురగ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు కాదు. అందుకే ఇలా అబ్జర్వ్ చేయాలి. పోసిన ప్రతిసారి వస్తుందా? వారం అంతా వస్తుందా? చూడాలి. రెండవది, మీకు డయాబెటిస్, మధుమేహము వ్యాధి ఉంది అంటే మీకు కనిపించేటువంటి ఈ నురగ డెఫినెట్‌గా ప్రాబ్లమ్‌కి సంబంధించిన దాన్నే మనం లెక్కేయాలి. ముఖ్యంగా ఒక 10 సంవత్సరాలు మీరు షుగర్‌కి టాబ్లెట్‌లో, ఇన్సులిన్‌లో ఏదో వాడుకుంటూ దాన్ని కంట్రోల్‌లో ఉంచుకున్న తర్వాత సడెన్‌గా ఒకరోజు మీకు ఎప్పుడు పోసినా నురగ కనిపించింది అంటే మీ కిడ్నీలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యాయి. డయాబెటిక్ నెఫ్రోపతి స్టార్ట్ అవుతుంది మీకు. యూజువల్‌గా మన కిడ్నీలు ఫిల్టరేషన్ ఉంటుంది. వచ్చేటువంటి బ్లడ్‌ని ఫిల్టర్ చేసి, వచ్చేటువంటి ఆ యూరిన్ కూడా మొత్తం ఫిల్టర్ చేసేసి ఫ్లూయిడ్స్‌ని అంతా, దాంట్లో ఉన్న ప్రోటీను, పనికొచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ బ్లడ్‌లోకి పంపించేస్తుంది. ఏవైతే పనికిరాని పదార్థాలు ఉంటాయో వాటిని బయటకు పంపిస్తుంది. దాన్ని యూరిన్ అంటాం మనం. కానీ ఈ ఈ ఫిల్టరేషన్ ఉంటుంది చూసారా, జీఎఫ్ఆర్ అంటారు. గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్. అది ఆ ఫిల్టరేషన్ బెడ్ అనేది మీకు డ్యామేజ్ అయితే ప్రోటీన్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది. మనకున్నటువంటి అన్ని మాలిక్యూల్స్‌లో అటు కార్బోహైడ్రేట్సు, ఫ్యాట్ వీటిని తీసుకుంటే ప్రోటీన్ అనేది చాలా పెద్దది కణం అనేది. ఆ కణమే ఫిల్టర్ చేయలేకపోయిందంటే ఆల్మోస్ట్ మీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని కన్ఫర్మేషన్ అది. అందుకని నెఫ్రోటిక్ సిండ్రోము ఇన్ఫెక్షన్ అయినట్టు లెక్క అక్కడ. అంటే ఫిల్టరేషన్ బెడ్ అనేది డ్యామేజ్ అయింది. రెండోది క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. కొంతమందికి మూత్రనాళానికి సంబంధించినటువంటి జబ్బులు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ముఖ్యంగా లేడీస్‌లో అయితే. లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి పైకి అది మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోయి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ చేసేస్తుంది. అటువంటి కండిషన్‌లో మీకు రావచ్చు. అలాగే అమైలాయిడోసిస్ అంటారు ఒక ప్రాబ్లం. ఇది రేర్ ఉంటుంది. ప్రోటీన్ అనేది కిడ్నీలో పేరుకుపోతుంది. రీజన్ చాలా ఉంటాయి దానికి. ఆ పేరుకుపోయినందువల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇటువంటి మీకు కనిపిస్తూ ఈ నురగతో పాటు మిగతావి కూడా చూడాలి. అంటే తొందరగా అలసిపోవడము, హెడేక్ ఉండడము, మెటాలిక్ టేస్ట్ అంటాం, నోట్లో ఏదో మెటల్ తిన్నట్టు రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, దురదలు పుట్టడము, అలాగే బాడీలో స్వెల్లింగ్స్ రావడం, వాపులు ఎక్కువ రావడం, ముఖ్యంగా కాళ్ళు, పాదాలు ఈ వాపులు రావడము, ఫేస్ అంతా ఉబ్బిపోవడము, ఇంకా సైమల్టేనియస్‌గా షుగర్ కంట్రోల్‌లో ఉండకపోవడం. ఇటువంటివి కనిపించాయి అంటే మీకు ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. ఈ స్టేజ్‌లో
అయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, యూరినరీ ట్యాంక్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పి దానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. అసలే దాని ఫిల్టరేషన్ అక్కడ డ్యామేజ్ అయింది. సరిగ్గా ఫిల్టర్ చేయలేక చస్తుంది అక్కడ కిడ్నీ. దాని మీద మళ్ళీ టాబ్లెట్లు వేయడం ఏంటండి? ఉండేటువంటి షుగర్ ఉందనుకోండి, దానికి ఆల్రెడీ 10 వాడుతుంటారు. దానికి మళ్ళీ యాడ్ అవుతాయి. నీకు యాంటీబయాటిక్స్ ఇస్తామని ఇంకోటి. ఈరోజు ఒక పేషెంట్ చూస్తాను 37 టాబ్లెట్స్ వాడుతున్నారండి. అది పొట్టా లేకపోతే మెడికల్ షాపా? 37 టాబ్లెట్లు. రకరకాలు ఇష్టం వచ్చినట్టు. అక్కడ కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదు. మీరు ఏ చిన్నది తీసుకున్నా, ఏ చిన్న టాబ్లెట్ ఎంత మినిమం డోస్ తీసుకున్నా అల్టిమేట్‌గా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ కిడ్నీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంటే ముందు బేసిక్ చేయాల్సింది ఏంటంటే మీరు వాడేటువంటి టాబ్లెట్లు తగ్గించుకోండి. అప్పుడు కిడ్నీ మీద బర్డెన్ తగ్గిస్తే అదే నార్మల్‌గా పనిచేయడం మొదలుపెడుతుంది. కూడదని చెప్పి దాని మీద ఇంకా డబుల్ డోస్ వేసారనుకోండి తొందరగా పోతుంది. 10 సంవత్సరాలు పోవాల్సింది కాస్త 2 ఏళ్లకే పోతుంది. అందుకని ఫస్ట్ చేయాల్సింది ఆ టాబ్లెట్స్‌ని కట్ చేయాలి. కట్ చేస్తే చాలు. గ్రాడ్యువల్‌గా డోస్ తగ్గించుకుంటూ వస్తే చాలు. మన ఆశ్రమంలో కిడ్నీ డీటాక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇస్తాం. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి జస్ట్ 10-15 డేస్ ఇస్తాం. లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. ఆటోమేటిక్‌గా పడిపోతూనే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరి కండిషన్ వాళ్ళ లెవెల్స్‌ని బట్టి కొంతమందికి ఒకటి తగ్గుతుంది, 2 తగ్గుతుంది. మొత్తానికైతే తగ్గడం మొదలవుతుంది కిడ్నీ డీటాక్స్ వల్ల. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. జస్ట్ బాడీకి హెల్తీ లైఫ్ స్టైల్ ఇచ్చేసి దానికి కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అటువంటి కొన్ని కషాయాలు ఇస్తాం మనం. యూజువల్‌గా దీనికి పనిచేసేది మనకు నల్ల జీలకర్ర, అలాగే తెల్ల గలిజేరు, వీటిని కషాయం చేస్తాం. ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది. క్లీన్సర్ లెక్క పనిచేస్తుంది. అది ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతూ వెళ్తుంది. దానివల్ల రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. సింపుల్ కోల్డ్ హిప్ బాత్ మనం చాలాసార్లు చెప్పాం. ఆ కోల్డ్ హిప్ బాత్ తీసుకోవడం ఒకటి, బార్లీ నీళ్లు తాగడము, వాపులు తగ్గిపోతాయి ఈజీగా. న్యాచురల్ డైయూరిటిక్ అది. కాళ్ళు కొంచెం ఎలివేట్ చేసి పెట్టుకోవడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, ఇటువంటివి చేసుకుంటూ, అలాగే మనకు ఉన్నటువంటి షుగర్ వాడేటువంటి టాబ్లెట్స్ కానీ అదే టాబ్లెట్ డోస్ అనేది బేసికల్గా తగ్గించుకొని కాకరకాయ రసం తాగొచ్చు. బేకింగ్ సోడా వాటర్, 1 కప్పు వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి దాన్ని తాగడము, ఇటువంటి కొన్ని స్పెషల్ కషాయాలు ఉంటాయి. ఇటువంటివి కానీ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఉన్నటువంటి టాబ్లెట్ కట్ చేసేసుకోవచ్చు. నురగలు తగ్గిపోతాయి, ఇమ్మీడియట్ తగ్గిపోతాయి. మన దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. 2 రోజులు 3 రోజుల్లోనే నురగ మాయమైపోయిన కేసులు చాలా మంది ఉన్నాయి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్, మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమాన్ని మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.